నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే మరి జూన్ మాసం ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గోచార ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు గ్రహాల యొక్క ఉపస్థితి ఎలా ఉంది ముందుగా చూద్దాం. మనం ఈ మాసానికి అంటే జూన్ మాసం 2026 కానీ చూసినట్టయితే ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకుంటే, జూన్ మాసంలో మరి పెద్ద గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతులు ఎక్కడ ఉన్నాయో ముందుగా చూద్దాం. గురువు కర్కాటకంలోనే ఉంటుంది. జూన్ మాసం అంతా కూడా కర్కాటకంలోనే కనిపిస్తుంది. ఇక మీనరాశిలో శని, కుంభంలో రాహు, సింహంలో కేతువు, ఇవి ఇలా ఉంటే మరి కుజుడు మేషంలో దాదాపు 19 వరకు ఉంటాడు. ఆ తర్వాత వృషభంలోకి వస్తాడు. ఇక ఈ నెలంతా కూడా బుధుడు మిథునంలోనే ఉంటాడు. ఇంకా శుక్రుడు మిథునంలో దాదాపు 15 వరకు ఉండి ఆ తర్వాత మరి కర్కాటకంలోకి రావడం జరుగుతుంది. ఇక రవి వృషభంలో 15 వరకు ఉండి ఆ తర్వాత మిథునంలోకి సంచరిస్తాడు. ఇలా ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే, నిజానికి ఇది ఒక్కటే సరిపోదు. అంటే మనం గోచార ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, గోచార ఫలితాలు ఇంతమందిలో కొంతమందికే చాలా యాక్యురేట్గా ఉన్నట్టు కనిపిస్తుంటుంది, మిగతా వాళ్ళకి కనిపించదు. కారణం ఏమిటి అంటే, మనకు నిజంగా జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహచారం ఎలా ఉంది, అంతేకాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ అంతర్దశ ఏంటి, మనకు ఏ గ్రహం యోగించే గ్రహం ఏది కాదు, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అనిపించవచ్చు. మరి అయినప్పుడు ఎందుకు చెప్పుకోవాలి ఈ మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ అంటే, మనకు ఈ గోచారం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల వల్ల కొన్ని కష్టాలు, నష్టాలు, లేకపోతే అదృష్టాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని అందిపుచ్చుకునే అవకాశం మీకుంది. మీరు కాస్త దాని మీద శ్రమ పడినట్టయితే, దాని మీద కాస్త శ్రద్ధ చూపినట్టయితే మనం బాగుపడేటువంటివి ఏదైనా ఉన్నాయి, లేదు వచ్చేటువంటి కష్టాలను తొలగించుకునేటువంటి స్థితి ఉంది. లేదు అలా కాదు, ఏ గ్రహం కూడా అనుకూలించట్లేదు అన్నప్పుడు తప్పనిసరిగా ఆ గ్రహాల యొక్క అనుకూలత కోసం ఏం చేయాల్సి ఉంటుందో చూస్తాం. అలాగే ఏ గ్రహం అనుకూలిస్తుందో ఆ గ్రహం నుండి మనం ఏమేమి ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. అందువల్ల తప్పనిసరిగా గోచారం అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహానికి ఏది అష్టమ స్థానంలో ఉంది, ఏది అర్ధాష్టమ స్థానంలో ఉంది, ఇవన్నిటిని బట్టి ఏ స్థానాలు ఏ రకమైనగా యోగ్యమైనటువంటివి అన్న దాని మీద నుండి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాము. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి ఇప్పుడు మనకు తెలుసు, గురువు కర్కాటక రాశిలోకి వచ్చాడు. అంటే ఇక మనకి ఎట్లా ఉంటుంది అంటే, రవి ఒక ప్రయోజనాన్ని ఇచ్చేవాడుగానే కనిపిస్తాడు. రవి ప్రయోజనం ఇచ్చేవాడిగా కనిపించినప్పుడు అంతా శుభమే. ఏదైనా మాసారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా నెమ్మదిగా అవి అనుకూలంగానే మారుతాయి. కానీ ఇంతకు ముందు అంటే మనకు గత మాసంలో ఉన్నటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు అలాంటివి ఉన్నాయి కదా, ఇవి తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు. ఇక ఉపకరించినటువంటి ఏవైనా అంశాలున్నా వ్యక్తులున్నా వాటిని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. మనోడే కదా అని వాడు వెనక నుండి ఏవో మన వైపు నుండి మన మీద కొన్ని రకాలైనటువంటి మాటలు వ్యతిరేకంగా చెప్పడాలు ఇలాంటివి చేస్తుంటే మనోడే కదా అని అనుకునేంత ఉదాసీనత మాత్రం అక్కర్లేదు. మన వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, వస్తువులైనా, ఒక పని అయినా, మనుషులైనా, ఇంకెవరైనా అనుకూలించకుండా మనకు వ్యతిరేకతతో ఉన్నప్పుడు తప్పనిసరిగా తీసి పక్కన పెట్టడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని చేయాలి. తర్వాత మన కుటుంబంలో కనుక చూస్తే ఈ మాసం అయితే చక్కగా కుటుంబంలో ఒకరికొకరికి అవగాహన పెరుగుతుంది, అనుకూలత ఉంటుంది. తండ్రి బిడ్డల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అందరి మధ్య ఒక రకమైన అనుబంధము, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అయితే పెరుగుతాయి. ఏదైనా పని చేయాలంటే కుటుంబంలో ఉన్న అందరూ ఒకరిని ఒకరు ఆలోచించి చేసేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అట్లాగే విద్యార్థులకు చాలా బాగుంటుంది. వీళ్ళు ఇంత పెద్ద కాలేజీలో నాకు సీట్ వస్తుందా అనుకునేవాడికి కూడా చక్కగా సీట్ వస్తుంది, ఇది గ్యారంటీ. అట్లాగే చాలా మంచి అవకాశాలు, అంటే చదువుకునే పిల్లలకు చక్కటి అవకాశాలు కలిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఏది ఏమైనా ఆదాయం ఉండాలి. కాబట్టి ఆదాయం సమృద్ధిగా వృద్ధి చెందేటువంటి స్థితి కన్యారాశి వారికి అని చెప్పొచ్చు.
ఇప్పుడు మొత్తంగా మనకు అర్థమైంది ఏంటంటే కన్యా రాశి వారికి ఈ మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారం అంతా కూడా అనుకూలించే విధంగానే ఉంది. రవి మార్పు వల్ల అవనివ్వండి, గురు మార్పు వల్ల అవనివ్వండి, ఆర్థికంగా పెరిగే విధంగా ఉంటుంది. కుటుంబ పరంగా అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు కలిసి మెలిసి ఉండే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అనుకూలించే విధంగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు ముఖ్యంగా వాళ్ళు చదవాలనుకున్న చదువు ఏది చదవాలనుకుంటున్నారో దాంట్లో వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చు. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే కొన్నిసార్లు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల మనం ఎన్ని చెప్పినా కూడా మీరేమో చాలా అనుకూలం అన్నారండి, ఇక్కడ ఏమి అనుకూలత కనిపించట్లేదంటే మరి జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితిలో నడుస్తున్నటువంటి దశ అంతర్దశల వల్ల మార్పులు ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి రెమెడీస్ను ఫాలో అవ్వండి. లేదా ఇష్టదేవత ప్రార్థనను మర్చిపోకుండా చేయండి. లేదా వారానికి ఒకసారి గోశాలకు వెళ్ళండి. ఇవి కూడా చేసినట్టయితే తప్పనిసరిగా మనకు ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా మనం సర్దుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. అయినా ఇబ్బందిగా ఉందండి, ఈరోజు కాదు ప్రతి నెల మారుతూనే ఉన్నాయి, అయినా మాకు ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళైతే తప్పనిసరిగా ఒకసారి ఒక మంచి జ్యోతిష్యుల్ని సంప్రదించి జాతకాన్ని పరిశీలనకు పెట్టుకోవాల్సిందిగా చెప్పచ్చు. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మార్పు. అలాగే రాహు కానీ కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు, లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే, మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది. కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుందన్నమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్ష ఫలాలైనా మాస ఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చినా మెచ్చినా లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటివి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే
గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే, చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ, గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే, ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే, మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు, సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ, లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన, పెద్ద కష్టమైన, అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ